ఇతను ఈరోజు ఈ మన తాలూకా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో పత్తి వెంకట సత్య ఉదయ్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వరి కాంప్లెక్స్లో చిరాక్స్ సెంటర్ ఆన్లైన్ సర్వీసెస్ నడుపుతూ ఉంటాడు. ఈరోజు ఉదయం 12:10 ఒక వ్యక్తి రామకృష్ణ అని చెప్పి పోయేసి ఇక్కడ జిరాక్స్ కోసం పోయాడు. జిరాక్స్ తీసుకున్నాడు. జిరాక్స్ తీసుకోవడంలో దాంట్లో ఎంత అయిందంటే 10 రూపాయలు అని చెప్పి అబ్బాయి చెప్పడం జరిగింది. ఎందుకు అంత అయిందని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడేసి అతన్ని కొట్టడం జరిగింది. గొంతు పట్టుకొని కొట్టడం జరిగింది. దాని మీద ఈ వెంకట సత్యసాయి ఉదయ్ అని వచ్చి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేస్తున్నాము. అతను విచారించుకోగా అతను రామకృష్ణ అని చెప్పి తెలిసింది. అతను ఇంతకుముందు గతంలో సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ నందు పనిచేసినాడు. సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్టీసీ దాంట్లో పనిచేసినాడు. కొద్దిగా 2018 నుంచి అతను డ్యూటీకి ఆబ్సెంట్ అయిపోయి సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు. ఈ ప్రస్తుతం అతను ఎస్ఐగా పనిచేయట్లేదు. ఏదో అదర్ వర్క్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు కొట్టడం జరిగింది. అతని మీద కేసు కూడా నమోదు చేస్తాను. డ్యూటీ లేడు, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయినాడు. ఎస్ఐ కాదు అతను. ప్రీవియస్గా ఎస్ఐ ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లేడు. ఆ విషయం కూడా వాళ్ళు రాశారు. దాన్ని కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్ ఉంది. మొదటగా నా షాప్కి ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళిద్దరూ ఈ స్టాపింగ్ కోసం వచ్చారు. ఫస్ట్ నాకు ఆ స్టాక్ లేవని చెప్పి ఎదురున్న షాప్కి పంపించాను. తర్వాత పీడిఎఫ్ పంపిస్తాను జిరాక్స్ తీయమని చెప్పారు. ఒక పీడిఎఫ్ వచ్చేసి 10 రూపాయలు పడుతుందన్నా, ఆన్లైన్లో వచ్చేసి మామూలు అయితే 2 రూపీస్ పడుతుంది, మీకు కావాలంటే తీసిస్తానని చెప్పాడు. తను పక్కన ఉన్న వ్యక్తి వచ్చేసి ఎస్ఐ అని చెప్పి నాకు తక్కువ ఇయరా అని చెప్పాడు. నేనున్నా ఎవరైతే కాదు నాకు వచ్చేసి నాకు తిరగడు అందుకోసమని చెప్పాను. మీరు ఎక్కడో తీసుకుంటాం అంటున్నాడు కూడా, నేను అక్కడికే వెళ్ళమని చెప్పాను. దానికి చేయి చేసుకొని నా మీద నా సిస్టమ్ కింద జరిగింది. అందరూ వచ్చి ఆపాలి కదా ఏమని చెప్పినారు? బయటకు వస్తే చెప్పులతో కొడతాను ఎంత కొడక అని చెప్పి తన పక్కన ఉన్న వ్యక్తి నన్ను బెదిరించడం జరిగింది. అందరూ ఆపాలి కదా కొట్టడం కొంచెం ఆపారు. నా నెత్తిపైన నా భుజం పైన గీతలతో కొట్టి రాగి చట్టు చింపడం జరిగింది. ఎస్ఐ అని చెప్పినారా? ఎస్ఐ అని చెప్పారు. ఎక్కడ అని చెప్పారు? ఎక్కడ ఏం చెప్పలేదు. నేను ఎస్ఐని తన పక్కన వ్యక్తి చెప్పారు. మామూలు ఏం చేస్తుంటారు వాళ్ళు? రియల్ ఎస్టేట్ అంటున్నాడు. మా ఊరు అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నాము అంటున్నాడు. ఇప్పుడైతే పదవిలో లేడు అని చెప్తున్నాడు. ఓకే, నా పేరు వచ్చేసి పత్తి వెంకట సత్య. నేను సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్లో జిరాక్స్ సెంటర్ ఉంది. నాకు మొదటగా నా కాడికి ఈ స్టాంపింగ్ కోసం వచ్చారు. నాకు ఆ స్టాక్ అయిపోయింది, ఎదురు వాళ్ళ కాడికి పంపించాను. తర్వాత పీడిఎఫ్లు ఉన్నాయి, జిరాక్స్ తీసేయని అని చెప్పారు. నేను ఆన్లైన్ అయితే 10 రూపాయలు, మామూలు అయితే 2 రూపీస్ అని చెప్పాను. తన పక్కన ఉన్న వ్యక్తి అయితే ఎస్ఐ అని చెప్పి తనకు కూడా రేట్లు ఇవ్వా అంటే 200 పేపర్లు అయినా కానీ ఇంతే తీసుకుంటావా అంటే లేదు, 200 పేపర్లు అయితే తక్కువ తీసుకుంటాను, మామూలు అయితే మాకు ఇది గిట్టుబాటు కాదు అని